హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినందన ఛానల్. ఈరోజు మనం ధనియాల పొడి మసాలా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం 100 గ్రాముల ధనియాలు తీసుకొని పొడి మసాలాకి చెక్క 5 రూపాయలు, యాలక్కాయలు 5 రూపాయలు, లవంగాలు 5 రూపాయలు, గసాలు 5 రూపాయలు ప్యాకెట్లు ఉంటాయండి. 5 రూపీస్ ప్యాకెట్లు 100 గ్రామ్స్ ధనియాలుగా సరిపోతాయి. కొంచెం ఒక గుప్పెడు బియ్యం వేసుకొని ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పొడిగా చక్కగా మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇవి వేగిన తర్వాత ఇది పొడి మసాలా అండి, దానికోసం ఇవన్నీ వేసుకున్నాం. చక్కగా ఇవన్నీ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వేగుతాయి. బియ్యం కూడా చక్కగా వేగుతాయి. బియ్యం వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. చాలామంది బియ్యం స్కిప్ చేస్తారు. బియ్యం వేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఇది మనం పళ్ళెంలో వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి బాగా. ఈలోగా మనం అదే పాన్లో మళ్ళీ ధనియాల పొడికండి మెంతులు కొంచెం వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇవి కూడా అంతేనండి. 100 గ్రామ్స్కి 5 రూపాయల ప్యాకెట్లు అయితే సరిపోతాయి. మెంతులు కొంచెం తక్కువ వేసుకోవడం బెస్ట్. ఈ 100 గ్రాములు వేసుకుంటున్నాము ధనియాలు. ఇవి కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఈలోగా అవి చల్లారుతూ ఉంటాయి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకుంటే ఇవి మంచి ఫ్లేవర్ వస్తాయి. మానేయకుండా మంచిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ తిప్పడం ఆపేసినా అవి మాడిపోతూ ఉంటాయి అడుగు. నేను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. నేను నా కర్రీస్లో ధనియాల పొడి కోసం నేను మళ్ళీ తర్వాత చెప్తానని చెప్పాను కదా, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇది వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఏం ప్రాబ్లం ఉండదు. మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వెజ్ కర్రీస్కి అండి. అది ధనియాల పొడి మసాలా అనేది నాన్ వెజ్ కర్రీస్. ఇది ధనియాల పొడి కాబట్టి వెజ్ కర్రీస్కి. సో ఇలా అయిన తర్వాత ఇవి కూడా చల్లారుతూ ఉంటాయి. ఇది పొడి మసాలాకి అయిపోయినాయి కాబట్టి అవి మిక్సీ చేసుకుందాం. ఈలోపు చల్లారుతాయి. చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా చేసుకున్నానో. ఈ యొక్క కంటైనర్లకు తీసుకోవాలి. ఎయిర్ టైర్ కంటైనర్ అయితే బాగుండిద్ది, గాలాడకుండా. ఇవి కూడా చల్లారినాయి కాబట్టి ఈలోగా ధనియాల పొడి కూడా మనం మిక్సీ చేసేసుకుందాం. చూస్తున్నారుగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా ఉండాలి. అప్పుడే కర్రీలోకి మనకు బాగుంటుంది ఫ్లేవర్ అనేది. చూస్తున్నారు కదా, ఈ రెండు నేను ఎయిర్ టైర్ కంటైనర్లోకి తీసుకున్నాను. ఒక స్పూన్ వేసుకొని రోజు మనం యూజ్ చేసుకుంటే